హలో ఫ్రెండ్స్, ఈరోజు కాఫీ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా పంచదార యూజ్ చేయకుండా బెల్లం వేసి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగాన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి 2 నుండి 3 టీ స్పూన్ల దాకా కాఫీ పౌడర్ని వేసుకోవాలి. నేను 3 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇందులో కూడా కొద్దిగాని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా పాలు పోసి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కాఫీ పౌడర్ మిక్స్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కాఫీ పౌడర్ పాలల్లో కలిసిన తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసే ముందు స్టవ్ని స్లిమ్లో పెట్టి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోస్తూ కలుపుతూ ఉండాలి. స్టవ్ని హైలో పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేస్తూ కలపకపోయినా త్వరగా ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం సిరప్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ పంచదార వేసుకోవాలి అనుకుంటే పాలల్లోనే వేసి కలుపుకోండి. బెల్లం సిరప్ డైరెక్ట్గా పాలల్లో వేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను ఇప్పుడు వేసాను. ఓకే అండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత తీసి డిమౌల్డ్ చేసుకోవాలి. అంచులు చాక్తో కానీ స్పూన్తో కానీ లూజ్ చేయడానికి ప్రయత్నించకండి. పుడ్డింగ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఘాట్లు పడుతుంది, డిమౌల్డ్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఇలా జాగ్రత్తగా చేతితోనే లూజ్ చేసుకోండి, ఈజీగా డిమౌల్డ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా డిమౌల్డ్ అయిందో. ఇది కాస్త జెల్లీ లాగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని మీద నేను చాక్లెట్ సాస్ని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఇలాగే తినేయచ్చు. లుక్ బ్యూటిఫుల్గా ఉండడం కోసం నేను ఇలా దీని మీద కొత్తిమీర ఆకును వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా యమ్మీగా అనిపిస్తుంది కదా. తింటే కూడా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.